నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రోహిత్ కుమార్ వైజాగ్. ఈరోజు రైడ్ వచ్చేసరికి వనజంగి వెళ్తున్నాము. హిల్ స్టేషన్ అది నియర్ పాడేరు దగ్గర. అది క్లౌడ్స్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. అక్కడికే వెళ్తున్నాము ఈరోజు. అక్కడికి వెళ్ళే ముందు ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళాలి. నా కో రైడర్ వినయ్ అనమాట. తన బైక్లో పెట్రోల్ అయిపోయింది. సో ఇప్పుడు తన దగ్గర ఉన్నాడు. తన దగ్గరికి వెళ్ళి ఆ బైక్ని పెట్రోల్ బంక్ దగ్గర తీసుకువెళ్ళాలి. సో ఇంకా లేట్ చేయకుండా వాడి దగ్గరికి వెళ్ళి బైక్ని తీసుకువెళ్దాం. లెట్స్ గో. మరి ఏం చేద్దాం ఓకే. మరి పెట్రోల్ బంక్ ఈ అవెంజర్ క్రూజర్ తోసేసరికి మొత్తానికి ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. 1 కిలోమీటర్ తర్వాత పెట్రోల్ బంక్ దొరికింది. సో అయితే ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ వర్క్ చేస్తుందో లేదో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి చూడాలి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఈరోజు ప్రోగ్రామ్ ఏ విధంగా మారుతుందో అని. ఏంటి మరి అలా రాకుంటా ఉంటుంది. మరి ఓపెన్ చేసి ఉంటుందో తెలియదు. వెళ్ళి గోడ అదేం లేదు. ఇప్పుడు ఇంకో 1 కిలోమీటర్ తోయాలి వేపకుంట జంక్షన్కి. మరి అక్కడ పెట్రోల్ బంక్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో చూడాలి. మరి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇంకా పెట్రోల్ బంక్కి వెళ్దాం. అయితే టైం అయితే అయిపోతుంది. 4 స్టార్ట్ అయ్యాను. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 4:20 అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఎంత టైం అయితే చూడాలి. ఇంకా పెట్రోల్ కొట్టించిన తర్వాత మేము తొందరగా వెళ్ళాలి అక్కడికి. ఏంద్రయ్యా ఇది పెట్రోల్ బంకా లేకపోతే బూత్ బంక్లా? అసలు లైట్స్ కూడా మినిమం ఆన్ చేసి లేవు. మొత్తం అదే చీకటి ఉంది. ఇప్పుడు మేము వెళ్ళి లైట్స్ ఆన్ చేయించాలి మొత్తం అనుకుంటాం. మరి వర్క్ చేస్తుందో కూడా ఎగ్జాక్ట్గా మనకి తెలియదు. సో మరి లోపలికి కింద ఏమైతే చూద్దాం. లెట్స్ గో అండ్ సీ. అంతా కొంచెం హర్రర్ ఫిల్మ్ లాగా ఉన్నది. మొత్తం బూత్ బంక్లా అలా తయారై ఉన్నది పెట్రోల్ బంక్ మొత్తం. మినిమం లైట్స్ కూడా లేవు. మరి చూద్దాం ఏ విధంగా. మరి ట్రిప్ ఇప్పటికే టైం అయిపోతుంది. ఇక్కడైతే ఫ్యూల్ స్టేషన్ అయితే వర్క్ చేస్తుంది. నో ప్రాబ్లం. లైట్స్ అయితే వేసాడు. కొంచెం ఇప్పుడు అంతా కనబడుతుంది. అండ్ ఇంకా నాన్ స్టాప్గా కొట్టాలి. మనకు ఇంకో 2 రైడర్స్ యాడ్ అవుతారు. 1 ఈజ్ రైడర్ శరణ్ అనమాట. అండ్ తన ఫ్రెండ్ పిలియన్ రైడర్ వస్తున్నారు. ఇద్దరు కలిసి ఒక బైక్ మీద వస్తున్నారు. సో వాళ్ళని వడ్డాడ జంక్షన్ దగ్గర మీట్ అవుతాము. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఎంత ఫాస్ట్ ఎంత మెయింటైన్ చేస్తామో అంత స్పీడ్ మెయింటైన్ చేస్తాం మ్యాక్సిమమ్. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ కల్లా అక్కడ అంటే సన్ రైజ్ అయ్యే లోపల కొండ మీకు రీచ్ అయిపోవాలి. సో అదనమాట. ఇంకా లెట్స్ గో. చలో లేట్ చేయకుండా. నేను వడ్డాది జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఇక్కడ శరణ్ మీట్ అవుతాడు నన్ను. సో ఇక్కడ మరి కలిసిన తర్వాత మేము ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోతాము. ఇంకా లేట్ చేయకుండా ఒకసారి శరణ్ ఎక్కడ ఉన్నాడో చూసుకొని స్టార్ట్ అయిపోతాం. వచ్చేసారు రా. అక్కడే ఉన్నారు. ఎక్కడే రా. ఎక్కడ ఉన్నాడు ఏంటో. శరణ్ అయితే ఇప్పుడు వచ్చేసాడు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతాం. అండ్ నేను వినయ్ శరణ్ అండ్ శరణ్ ఫ్రెండ్ అనమాట. మేము నలుగురు కలిసి ఇప్పుడు డ్రైవ్ చేయబోతున్నాము టువర్డ్స్ వనజంగి హిల్స్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వైజాగ్ నుంచి టోటల్గా 110 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా. నేను మొత్తం హాఫ్ రోడింగ్ కలిపి మొత్తం చెప్తున్నాను. ఎందుకంటే మనకు మ్యాప్లో చూపించిన రూట్
ఇస్తుంది. సో ఆ రూట్ నుంచి అలాగే వెళ్ళిపోవడమే. ఇంకా అక్కడ నుంచి అయితే కొంచెం నెమ్మదిగా అడిగి వెళ్ళాలి, ఎందుకంటే మ్యాప్ అనేది కరెక్ట్గా లేదు రూట్ అక్కడ నుంచి. సో ఏంటంటే హాఫ్ రోడింగ్ ఆ రూట్కి వెళ్ళేసరికి మీకు కరెక్ట్గా తెలియదు. సో ఏంటంటే అక్కడ లోకల్ పీపుల్ పడితే వాళ్ళే డైరెక్షన్ చెప్తూ ఉంటారు. సో మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో, ఇంకా ఎంజాయ్ చేద్దాం. మనమైతే వనజంగి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి కార్స్ అయితే వెళ్ళవు, ఇక్కడతో స్టాప్. అండ్ ఇక్కడ నుంచి హాఫ్ రైడింగ్ ఉంటుంది. బైక్స్ అయితే వెళ్ళిపోతే టూ పాయింట్స్ ఉంటాయి. మధ్యలో ఒక దగ్గర బైక్స్ ఆపేసుకోవచ్చు, లేదు ఇంకా డెస్టినేషన్ ఇంకా వెళ్తా అనుకుంటే వెళ్ళొచ్చు. సో ఈ 2 పాయింట్స్లో బైక్స్ ఎక్కడైనా ఆపుకోవచ్చు. సో ఇంకా హాఫ్ రైడింగ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ నుంచి సూపర్గా ఉంటుంది. లెట్స్ వాక్ ద రైడ్. ఓపెన్ చేయరా? దీపావళి చందా, దీపావళి చంద అంట, దీపావళి చంద అంట. రిటర్న్లో ఇస్తాం, రిటర్న్ వచ్చినప్పుడు. రిటర్న్లో వచ్చినప్పుడు ఇస్తాం. సో ఇక్కడ ఏంటంటే లోకల్ పీపుల్ వాళ్ళ పిల్లలు వచ్చేసి ఇక్కడ తాడు కట్టేసి చందాలు అడుగుతున్నారు. బట్ మీరు ఎంకరేజ్ చేయకండి, డోంట్ ఎంకరేజ్ విత్ మనీ ఏమీ అయిపోద్దు. అండ్ ఇది కరెక్ట్ కాదు. అండ్ వన్ థింగ్ ఏంటంటే మీకు పార్కింగ్ ఫీ అనేది ఏం లేదు, మీ ఓన్గా మీరు వచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు. పార్కింగ్ ఫీ అనేది లేదు, గవర్నమెంట్ ఏం పెట్టలేదు. సో మీరు ఫ్రీగానే వెళ్ళచ్చు. సో మీరు చెప్పచ్చు కూడా వాళ్ళకి ఇక్కడ తీసుకోకూడదని. సో మీరు ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకోండి, మనీ అయితే ఇవ్వద్దు, అదే చెప్తున్నాను. పార్కింగ్ ఫీ అంటారా? అంతే పార్కింగ్ ఫీ అంట 20 అంట ఉందా? పార్కింగ్ ఫీ 20 అంట. 20 మొత్తం ఈచ్ వెహికల్ 20 కదా? సరే ఏంటి ఇప్పుడు ఎక్కువ అంటే ఎక్కువ నేను అదే పార్కింగ్ 20 రూపీస్ అంట. బండికి రే మనమైతే ఇప్పుడు
వనజంగి వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకా ట్రెక్కింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ బైక్స్ అయితే చాలా వరకు సేవ్ చేసింది మనకి ట్రెక్కింగ్ అనేది. కొంచెంసేపు ట్రెక్కింగ్ చేస్తే మాత్రం వెళ్ళిపోతాము. నాతో పాటు ఎవరు వచ్చారో చూపిస్తా కూడా. అండ్ వచ్చింది శరణ్ అండ్ వినయ్ అండ్ నీ పేరు బ్రో? అపి తిను శరణ్ ఫ్రెండ్ అనమాట. మేము నలుగురు వచ్చాము ఈరోజు బైక్స్ మీద. కానీ సూపర్ అనమాట ఈరోజు రైడ్. ఇలా ఎంజాయ్ చేస్తాం అనుకోలేదు, బట్ ఈరోజు అయితే అవసరం అనమాట. క్లైమేట్ కూడా అట్లానే ఉన్నది, మంచిగా మాకు సహకరించింది. అద్భుతమైన ప్లేస్ అనమాట. ఇప్పుడు వెళ్ళి ఇంకా ముందు వెళ్ళి చూద్దాము, ఇంకా సూపర్గా ఉంటుంది. లెట్స్ గో. సో ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇటు సైడ్ ట్రెక్కింగ్. అవన్నీ బైక్ పార్కింగ్ ఇదే, ఇంకా బైక్ పార్కింగ్ ఎండింగ్ పాయింట్ ఇదే. మన వాళ్ళు వస్తున్నారు కదా నడుచుకుంటూ. ఆ ఏరియా మొత్తం బైక్స్ ఉన్నాయి కదా, ఇదే ఎండింగ్ పాయింట్ బైక్ పార్క్ చేయడానికి. అండ్ కొంచెం అలా ముందుకెళ్తే విలేజ్ వస్తుంది. మేము అటు ముందుకెళ్ళా. నేను ఆల్రెడీ చిన్నది రా, చిన్న బుల్లి విలేజ్ అది. సో అలా మీదకి పోదాం. యాక్చువల్లీ అయితే ఇంకా ముందు సో ఇప్పుడైతే ట్రెక్కింగ్ అయితే మొదలైంది. ఇక్కడ నుంచి ఎంజాయ్ చేద్దాం బాగా. ఇంకా లెస్ లగేజ్ తెచ్చుకున్నాము, ఎక్కువ హెవీ లగేజ్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఎందుకంటే మనకు అసలుగా బతకాలి కదా, ఒప్పుగా ఉండదు. కరోనా టైంలో ఉండి ఇంట్లో అలాగా అలవాటు అయిపోయింది. సో ఇప్పటికీ అలసిపోతున్నాం కూడా, కొంచెం దూరం వచ్చినందుకే. ఇంకా మీదకి ఎంతగా వెళ్ళాలి చూద్దాం. సో అలా పోదాం. ఇప్పుడైతే మనం 1 కిలోమీటర్ వచ్చాము. సో ఇంకా ట్రెక్కింగ్ అనమాట. ఇంకా సెకండ్ హిల్, ఫస్ట్ హిల్ వరకు అయితే వచ్చేసాం. సెకండ్ హిల్ మీదకి వెళ్తున్నాం. సో సూపర్ ట్రెక్కింగ్ అయితే సూపర్గా ఉన్నది. లొకేషన్ చూస్తున్నా వెనకట్లా ప్లేస్ అయితే అవసరం. ఫుల్ నేచర్ అయితే అవసరంగా ఉన్నది. ఎలా అలాగే ఉన్నది. ఇప్పటికైతే సగం ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్కి వచ్చేసాం, మీదకి వచ్చేసాము. కొండ మీద కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెం మీద చూస్తున్నారు కదా, కొండ ఎక్కేస్తే ఇంకా అయిపోయినట్టే, వ్యూ పాయింట్కి వచ్చేసినట్టు. సో కొంచెం రెస్ట్ తీసుకొని మీదకి వెళ్తాం. మేము కొంచెం లేట్ అయింది సార్. మళ్ళీ ఎవరైనా వచ్చినప్పుడు సార్ తొందరగా నైట్ స్టే చేస్తాం. క్యాంప్ ఫైర్ చేస్తా. క్యాంప్ ఫైర్ చేస్తాను. అంటే కొంతమంది మరి ఏం తెచ్చుకోమని బిస్కెట్లు గట్రా. అంటే నాకు అలవాటు కాబట్టి నేను తెచ్చుకోలేదురా.
సో మొత్తానికి అయితే వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ రిలాక్స్ కానీ ఇంత మీదకి వచ్చినా కూడా ఎండ అనిపించట్లేదు, చాలా కూల్గా ప్రెజెంట్గా ఉన్నది. చల్లటి గాలి తగ్గుతుంది కూడా, వేడిగా అయితే ఏం లేదు. వెనక సీన్ అయితే సూపర్, ఇంకా వండుకోవాలనిపిస్తుంది కానీ టైం సరిపోదు. మేము అంతా మూవ్ అవుతాం. ఇంకా వ్యూ అయితే అవసరం కాదు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 8:30 అయింది, 8:30 అయినా కూడా ఉంది. ఆల్మోస్ట్ 10 వరకు ఈ వ్యూ ఇట్లానే ఉంటుంది. సో ఎంజాయ్ చేయొచ్చు. బెటర్ ఏంటంటే నైట్ క్యాంపింగ్ ఆర్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 5 కల్లా వచ్చేటట్టు చూసుకోండి. 5 or 6 మ్యాక్సిమం ఈ కొండ మీద చూసుకోండి వాళ్ళు, అది బాగుంటుంది. ఎవరైనా